విధి నిర్వహణలో ఉన్న ఓ మహిళా ఎస్ఐపై కాంగ్రెస్ నాయకుడు దాడికి పాల్పడ్డ ఘటన శుక్రవారం రాత్రి ఖమ్మం జిల్లా కల్లూరు పట్టణంలో చోటు చేసుకుంది. తల్లాడ మండల కేంద్రానికి చెందిన రాయాల రాము అనే కాంగ్రెస్ నాయకుడు తన అనుచరులు కొంతమందితో కలిసి కల్లూరు ఎన్ఎస్పీ సెంటర్లో ఉన్న ఓ హోటల్కి శుక్రవారం రాత్రి వెళ్లాడు. హోటల్లో భోజనం చేసే సమయంలో అక్కడ సిబ్బందితో రాము వాగ్వాదానికి దిగాడు. దీంతో ఇరుపక్షాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. రాము అంతటితో ఆగకుండా తల్లాడలో ఉన్న తన అనుచరులతో హోటల్పై దాడికి పాల్పడ్డాడు. దీంతో హోటల్ నిర్వాహకుడు కల్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే ఎస్ఐ హరిత సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని గొడవని నిలువరించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఎస్ఐతో రాము వాగ్వాదానికి దిగాడు. ఏం పిచ్చి పిచ్చిగా ఉందా, తమాషాలు చేస్తున్నారు అని ఎస్ఐ హరిత అనగానే మీకేమైనా ఉందేమో నాకు తెలీదు అని ర్యాష్గా రాము సమాధానమిచ్చాడు. దీంతో ఎస్ఐకి కోపం వచ్చి రాము చెంప చెల్లుమనిపించారు. వెంటనే రాము ఎస్ఐ హరిత మెడపై చెయ్యేసి గెంటేశారు. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్తత నెలకొంది. రాముని పోలీస్ వాహనం ఎక్కించాలని కానిస్టేబుళ్లకు ఎస్ఐ హరిత సూచించారు. రాముని పోలీస్ వాహనం ఎక్కించకుండా ఆయన అనుచరులు అడ్డుపడ్డారు. మొత్తానికి రాముతో పాటు ఆయన అనుచరులు 6గురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని పెనుబల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.